ఎలక్షన్ దగ్గర ఇంకా 4 రోజుల టైం ఉంది. మొత్తం చూసినట్టయితే వాళ్ళకి క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి కావచ్చు మిగతా వైసీపీ నాయకులకి. బట్ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు అని వాళ్ళకి అర్థమైందని తెలుస్తుంది. బట్ పులివెందల ఫ్యాక్షన్ ఏదైతే ఉందో అలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి మొత్తం అక్కడ గెలవాలని లాస్ట్గా ప్రయత్నాలు ప్రారంభించింది అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. నిజంగా వాళ్ళు భయపడుతున్నారా ఎలక్షన్ అంటే? ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో పులివెందుల పాలిటిక్స్ ప్రతి నియోజకవర్గంలో తీసుకురావడానికి ఈ ఎలక్షన్ రోజున వాళ్ళు ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకా కొత్తగా తీసుకొచ్చేది ఏం లేదు, 5 ఏళ్ళుగా జరుగుతుంది అదే. అంటే లాస్ట్ 5 ఏళ్లకు ముందు పులివెందులు ఒకటే ఉండేది, పల్నాడు ఒకటే ఉండేది, ఎక్కడో కర్నూలు, ఆలగడ్డ, ఇలా కొన్ని నియోజకవర్గాలు కొన్ని ప్యాకెట్స్కే పరిమితమైనటువంటి ఫ్యాక్షన్, హింస, విధ్వంసాలు, రక్తపాతం ఇవాళ రాష్ట్రం మొత్తం వచ్చేసాయి. ఒక్క పులివెందులు కాదు, 175 నియోజకవర్గాలు పులివెందులు అయిపోయాయి. కొత్తగా అయ్యేదేమీ లేదు. కాకపోతే ఓడిపోతున్నాను అనేటటువంటి అసహనం అవునండి నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల్లో చాలా ఎక్కువ కనపడతారు. ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఈ 4-5 రోజుల్లో మరి ఇంకా ఇలాంటి తీవ్ర చర్యలకి పాల్పడతారు. జగన్మోహన్ రెడ్డిలో ఓడిపోతున్నానన్నటువంటి ఆ అసహనం అక్కసుగా మారి అది కాస్త కక్షగా మారి ఇప్పుడు ఆ కసిలో నుంచి కక్షలో నుంచి పగ ప్రతీకారాలకు గనక దారితీస్తే ఏం చేయబోతారు ఈ 5 రోజుల్లో అనేది ఇవాళ ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి భయాందోళనలో ఉన్న పరిస్థితి. గత ఎన్నికలకు ముందు మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కరెక్ట్గా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జరిగిన పరిస్థితుల్లో అక్కడ ఏ విధంగా ఆ హత్యను ఉపయోగించుకుని ఎలా అక్కడ అవినాష్ రెడ్డి గెలిచాడో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా అయ్యాడో, ఆ హత్యని తెలుగుదేశం పైకి ఆపాదించి నారాసుర రక్త చరిత్రని రాసి ఎలా పొలిటికల్ బెనిఫిట్స్ పొందారో మనం చూసాం. కానీ చివరికి దాని వెనక ఉన్నదెవరు? జగన్మోహన్ రెడ్డి బంధువులే. జగన్మోహన్ రెడ్డి పాత్ర దానిలో కనపడుతోందని సిబిఐ ఛార్జ్షీట్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ అయినటువంటి 8 మందిలో అందరూ జగన్మోహన్ రెడ్డి మనుషులు, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులైనప్పుడు ఇవాళ మరి దాన్ని తీసుకువెళ్ళి తెలుగుదేశంకి రుద్ది రాజకీయ లాభాలు, ముఖ్యమంత్రి పదవి పొందిన నేపథ్యంలో ఈ 5 రోజుల్లో ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అనేదే అందరిలో భయాందోళన. అందులో భాగంగానే ఎక్కడికక్కడ ఎన్నికల సంఘం కూడా ప్రజల్లో భరోసా పెంచడం కోసం అనేక మార్పులు చేర్పులు చేస్తోంది. ఎంతోమంది పైన గొడ్డలి వేట్లు కూడా పడ్డాయి. డీజీపీ మార్పు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇద్దరు డీజీపీలు 5 ఏళ్లలో ఎలా విఫలమయ్యారో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో అశాంతి, అభద్రత, పోలీస్ చోద్యం చూడటం, కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా మారటం, పక్షపాతంతో వ్యవహరించటం, బాధితులపైనే కేసులు కట్టడం, ఎస్సీ ఎస్టీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టడం, హత్యాయత్నానికి గురైన వాళ్ళపైనే హత్యా నేరాలు పెట్టడం, ఇలా మనం చూసిన పరిస్థితుల్లో రాళ్ల దాడులు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ రాళ్ల దాడులు జరిగాయి. అంగళ్ళులో ఒక యుద్ధం, ఎర్రగొండపాలెంలో ఒక యుద్ధం, అనేక సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఈ 4 రోజులు ప్రశాంతంగా జరిగితే చాలు, ఎన్నిక ఏదో విధంగా ప్రశాంతంగా జరిగితే చాలని ప్రజలందరూ భావిస్తున్నారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖ కూడా ఆంధ్రప్రదేశ్ పైన డేగ కన్నేసింది. మిగతా 30 రాష్ట్రాలు ఒక ఎత్తు, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తుగా చూస్తున్నారు. అంటే డీజీపీ మార్పు తర్వాతనైనా పోలీస్ వ్యవస్థ గనక అది గాడిలో పడితే తప్పు చేసిన వాడు ఏ పార్టీ వాడైనా అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోండి, నిర్బంధించండి. అంతే తప్ప అధికార పార్టీకి గులాములు అవుదాం, ప్రతిపక్షాన్ని అణిచివేద్దాం, ప్రజా ఉద్యమాలను అణిచేద్దాం అనేటటువంటి ధోరణి ఈ 4 రోజులైనా వదిలేసి స్వేచ్ఛగా, నిర్భీతిగా, పారదర్శకంగా ఎన్నిక జరిగితే అంతకన్నా ఇవాళ ప్రజలు కోరుకునేది కూడా ఏమీ లేదు. పురంధేశ్వరి కంప్లైంట్ చేశారు, 22 మంది ఉన్నతాధికారుల మీద కంప్లైంట్ చేశారు, అటు ఐఏఎస్లు ఐపీఎస్లు. అందులో దగ్గర ఒక 10 మంది పైన వేటు పడింది అన్నమాట. ఇప్పుడు మొన్న కూడా మనం చూసాం, డిఐజీ అమ్మిరెడ్డిని
పోలింగ్ విధుల నుంచి బహిష్కరించారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో అంటగాగారో వాళ్ళందరూ ఇవాళ వేటుపడుతూ వస్తుంది. పెద్దిరెడ్డి ప్రమేయం, పెద్దిరెడ్డికి మరీ జీ హుజూర్ అనడం, అమ్మిరెడ్డి ఇవాళ తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సేమ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కనీసం ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి వినతి పత్రాలు కూడా తీసుకోకుండా, అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా గత 3 ఏళ్లలో డీజీపీ పనితీరు ఎంత వివాదాస్పదమైందో చూసాం. ఈ 4 రోజుల్లో అసలు సిఎస్ను కూడా మారుస్తారంటున్నారు. జవహర్ రెడ్డి గారు మరి ఆయన మెడపైన వేలాడుతోంది ఎన్నికల సంఘం వేటు. జవహర్ రెడ్డి కూడా బలవుతారా? లేదు, జవహర్ రెడ్డికి గతంలో ఉన్నటువంటి పేరుని ఏమైనా నిలబెట్టుకుంటారా చూడాలి. ఓకే సార్, అంటే ప్రజల్లో చిన్న భయం ఉంది సార్ దీనికి సంబంధించి. అంటే వాళ్ళు ఓడిపోతామని చెప్పారు కాబట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్కి రాకుండా చేయాలి, లేకపోతే వేరే రకంగా ఉండాలి అని చేస్తున్నారు. అంటే బలగాలను తెప్పించి ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల కన్నా మిలిటరీని తెప్పించి ఎలక్షన్ చేయాలని కూడా కొంతమంది మాట్లాడుకోవచ్చు గ్రౌండ్ లెవెల్లో. అంత ఉందంటారు సార్? అంటే వస్తున్నాయి, కేంద్ర పారా మిలిటరీ బలగాలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇది మనకి ఈ ఎన్నిక కూడా మనం మే 13 పెట్టడానికి కూడా ప్రధాన కారణం అదే. ఇప్పుడు 4th ఫేజ్లోనే ఈ ఎన్నిక వచ్చింది, ముందు ఫస్ట్ ఫేజ్లో పెట్టలేదంటే కారణం ఇదే అనమాట. ఇక్కడ గాడి తప్పిన వ్యవస్థను ముందు గాడిలో పెట్టాలి, ఆ తర్వాత ఎన్నిక తీసుకురావడం కోసమే 4th ఫేజ్కి వెళ్ళింది. కాకపోతే ఇక్కడ ప్రజల్లో వచ్చింది మార్పు. ఓకే, పార్టీలు ఎన్ని హింసాత్మక సంఘటనలకు తెగబడినా ప్రజలు సహించేటట్టుగా లేరు. తిరుగుబాటు ప్రజల్లో ప్రారంభమైంది. నిన్న మనం చూసాం పోస్టల్ బ్యాలెట్లో ఏ విధంగా ఉద్యోగులు ఒక కసిగా ఓటేశారో మనం చూసాం. ఏది వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళకి దరఖాస్తులు ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఇచ్చి చివరికి ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు లేకుండా చేశారు. మీరు ఓటర్ లిస్టులో మా పేరు పెడితేనే పోలింగ్ విధులకు వెళ్తామని వాళ్ళు మొండి పట్టుబడితే అప్పుడు వాళ్ళకి గడువుని పొడిగించి ఇంకొక 2 రోజులు వ్యవధి పెంచి వాళ్ళ పేర్లన్నీ ఆ జాబితాలో చేర్చడం చూసాం. వాళ్ళ 4,30,000 మంది పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళ దరఖాస్తులు పెట్టుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంతగా ఉద్యోగులు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్న దాఖలాలు లేవు. లాస్ట్ ఎలక్షన్లో 2 లక్షల మందో ఏమో దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పుడు 4,30,000 మంది దరఖాస్తు చేసుకుంటే నిన్నటికే 3,30,000 మంది ఓటు వేసేశారు. ఒక కసిగా ఓటు వేసుకున్న విధానం మనకు కనపడుతోంది. ఏ విధంగా ఉద్యోగులు అణిచివేతకు గురయ్యారో వాళ్ళల్లో తిరుగుబాటే ఈ పోస్టల్ బ్యాలెట్గా కనపడుతోంది. 90% పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ ఓటు మాయే అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు లాస్ట్ దాకా ఏం వదిలిపెట్టరు కదా సార్. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 90% ఎంప్లాయీస్ వేశారంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంతకిచ్చారా? ఇప్పుడు టీచర్లన్నీ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి టీచర్ల పైన కేసులు పెట్టి అసలు టీచర్స్ చెలో విజయవాడకు పిలిపిస్తే ఎంత భయోత్పాతం యుద్ధం జరిగిందో మనం చూసాం. వాళ్లే కాదు, ఉద్యోగ సంఘాలన్నిటిపైన అణిచివేత, ప్రజా సంఘాలపైన అణిచివేత, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు అందరూ రోడ్ల మీదకి వచ్చి 53 రోజులు 40 రోజులు ఎలా స్ట్రైక్ చేశారో మనం చూసాం. ఇప్పుడు ఉద్యోగులు ఓట్లు పోస్టల్ బ్యాలెట్ 90% మావే అన్నారంటే 1వ తారీఖు జీతం ఇచ్చినందుక 1వ తారీఖు పెన్షన్ పడుతుందని వీళ్ళకేస్తారా? ఉద్యోగులకి 1వ తారీఖు జీతం పడి 5 ఏళ్ళంట, పెన్షనీర్లకి 1వ తారీఖు పెన్షన్ పడి 5 ఏళ్ళంట. వేస్తారా? ఎందుకు వేస్తారు? ఇప్పుడు 90% ఓట్లు మాయే అంటే ఒక ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలే 30,000 కోట్లు ఉన్నాయంట. టీఏలు, డిఏలు, మెడికల్ అలవెన్సులు ఎలా కసిగా ఓటేశారో మనకి కనపడుతుందన్నమాట. ఏది పోస్టల్ బ్యాలెటే మనకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరైనా ఏ ఎన్నికల్లో అయినా ఓటు అనేది 2 విధాలే. ఒకటి అనుకూల ఓటు, వ్యతిరేక ఓటు. మనకి రేపటి ఎన్నిక కూడా ప్రో జగన్, యాంటీ జగన్ అనుకున్నది కాస్త కొత్త ఓటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. కసితో ఓటు అనమాట. ఏది ఒక కసిగా ఓటేయటం అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి మనం చూస్తున్నాం. ఉద్యోగుల్లో ఆ కసి కనపడింది. ఇదేంటంటే బాధిత ఓటు.
ఏది ఈ కసి ఎప్పుడు వచ్చిందంటే బాధించబడితే కసి వస్తుంది అనమాట. ఉద్యోగులు అన్ని బాధలకు గురయ్యారు కాబట్టే ఒక కసితో ఓటేశారు. వాళ్లే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు కానీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు కానీ అందరూ బాధితులే. జగన్మోహన్ రెడ్డి బాధితులు కానీ, వ్యక్తి కానీ, కుటుంబం కానీ ఆంధ్రప్రదేశ్లో లేదంటే ఈ బాధిత ఓటు జగన్మోహన్ రెడ్డి కెరీర్నే మార్చేస్తుందన్నమాట. ఈ కసితో ఓటు వేయడం అనేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూష్మాండాలు బద్దలవుతున్నాయి, కదిలిచ్చేస్తుంది.